భూమి మీద ఎవరి పట్ల దేవునికి గొప్ప ప్రణాళికలు ఉంటాయో వాళ్ళ జీవితంలోనే గొప్ప గొప్ప శోధనలు వస్తాయి. ఇది గుండెల్లో రాసుకుని. ఏ సేవకుని మీద దేవునికి గొప్ప ప్రణాళికలు ఉంటాయో వీడిని ఒక ధృవతారలాగా వాడుకోవాలి. దేశ దేశాలను కదిలించే ఒక శక్తిలాగా వాడుకోవాలి. రాష్ట్ర రాష్ట్రాలను, దేశ దేశాలను, ఖండ ఖండాలను ఈ వ్యక్తి ద్వారా నేను కదిలించాలని ఏ సేవకుడి మీద దేవుడు ఆశలు పెట్టుకుంటాడో, ఏ సేవకురాలి మీద దేవుడు గొప్ప గొప్ప కలలు కంటాడో, ఆ సేవకుల జీవితంలోనే గొప్ప గొప్ప శోధనలు వస్తాయి. బిడ్డలారా, మీలో ఎవరైనా ఆధ్యాత్మిక జీవితంలో గొప్ప గొప్ప పోరాటాలు ఎదుర్కొంటున్నారా? భక్తిగా బ్రతకాలని ఆశపడినా, డాగు మచ్చ ముడతలేని నిష్కలంకమైన జీవితం ప్రభు కొరకు జీవించాలని హృదయమారా కోరుకున్నా, చివరికి హృదయపు తలంపుల్లో కూడా పాపం చేయని ఒక పవిత్రమైన జీవితం ప్రభు